إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت هم الخالدون كل نفس ذائقة الموت. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, పొగడ్తలన్నీ, ప్రశంసలన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం, అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అదేవిధంగా అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మీ ముందు చెప్పబోయే అంశం మరణం తిరుగులేని ఒక వాస్తవం. సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత్ నంబర్, వాక్యం నంబర్ 34-35లో సెలవిస్తున్నాడు: వమా జఅల్నా లిబషరిన్ మిన్ కబ్లికల్ ఖుల్ద్ అఫఇన్ మిత్త ఫహుముల్ ఖాలిదూన్ కుల్లు నఫ్సిన్ దాఇఖతుల్ మౌత్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీకన్నా ముందు ఎవరైతే నీ పూర్వీకులు వచ్చారో ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఎవరు కూడా శాశ్వతంగా జీవితం ఎవరికి లభించలేదు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పూర్వీకుల్లో ఎవరిని కూడా శాశ్వతంగా జీవించాలా ఉంచలేదు. ప్రతి ఒక్కరికి చావు అనేది, మరణం అనేది వచ్చింది. అదేవిధంగా అఫఇన్ మిత్త, మీరు కూడా ఏదో ఒక రోజు చనిపోతారు. ఏదో ఒక రోజు మీరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా చనిపోవాల్సిందే. ఫహుముల్ ఖాలిదూన్ అఫఇన్ మిత్త ఫహుముల్ ఖాలిదూన్, మీరే చనిపోతే మిగతా ప్రజలందరూ బతికి ఉంటారా, శాశ్వతంగా బతికి ఉంటారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. తర్వాత అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా: కుల్లు నఫ్సిన్ దాఇఖతుల్ మౌత్, ప్రతి ప్రాణికి మరణం అనేది తప్పనిసరి. మరణం లేకుండా ఏ ప్రాణి కూడా జీవనం ఉండదు. జీవించే ప్రతి జీవనం ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవనం ప్రసాదిస్తాడో వారికి మరణం అనేది తప్పనిసరిగా వస్తుంది. మరణం లేకుండానే నేను శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాను అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. ఎవరైనా చెప్తారా? ప్రతి ఈ భూప్రపంచంలో ప్రతి క్షణం ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. అవునా కాదు?
ప్రతి క్షణం, ప్రతి ఏరియాలో, ప్రతి ఊరిలో, ప్రతి సిటీలో, ప్రతి దేశంలో, ప్రతి కంట్రీలో మనం చూసుకుంటే ప్రతి క్షణం ఒక మానవుడు ఎవరైనా చనిపోతూనే ఉంటారు. ప్రతి క్షణం. అదేవిధంగా ప్రతి క్షణం ఎవరు పుడుతూనే ఉంటారు. ఇదే విధంగా ఒక మనుగడ అనేది మనది జరుగుతుంది. ఈ విధంగా సృష్టికర్త మమ్మల్ని సృష్టిస్తున్నాడు, అదేవిధంగా మరణిస్తున్నాడు కూడా, జీవిని కూడా ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగానే ప్రళయం వరకు అంటే ఖయామత్ వచ్చే వరకు ఈ విధంగానే నడుస్తుంది. చనిపోతూ ఉంటారు కొంతమంది అల్లాహ్ సుబ్హానహు కొంతమందిని పుట్టిస్తూ ఉంటారు. ఈ విధంగా జీవనం మరణం అనేది ఖయామత్ వచ్చే వరకు ఉంటూనే ఉంటుంది. ప్రతి జీవనంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మరణం అనేది ఖాయం, తప్పనిసరి. మరణం లేకుండా ఈ జీవి కూడా లేదు. చూడండి, ప్రతి క్షణం ఒకరు చనిపోతూనే ఉంటారు. చావు అనేది వీడు ధనవంతుడు అని చూస్తుందా, పేదవాడే అని చూస్తుందా, లేకపోతే వీడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఆడ మగ, స్త్రీలా, లేకపోతే జెంట్సా, లేడీసా, ధనవంతుడా అంటే మంచి రిచెస్ట్ పర్సనా, లేకపోతే పూర్ పీపుల్ పేదవాడా అనేది చూడదు. ప్రతి ఒక్కరికి చావు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. ఒక రాజు అయినా సరే చనిపోతాడు, అదేవిధంగా ఒక బానిసత్వంలో ఉన్న బానిసుడు అయినా చనిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూ ప్రపంచంలో జీవించడానికి అసలు ఛాన్సే లేదు. అవునా కాదు? అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త, మీకన్నా పూర్వీకులు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు చనిపోయారు. అదేవిధంగా మీకు కూడా ఒకరోజు చావు వస్తుంది. మీకే చావు వచ్చినప్పుడు మీకే మహాప్రవక్త, మీరు చిట్ట చివరి ప్రవక్త, మహనీయ మూర్తి, మీకే అందరికన్నా గొప్పవారు మీరు, మనుషుల్లో మానవుల్లో అందరికన్నా గొప్ప వ్యక్తి మీరు, మీకే చావు వస్తుందంటే మిగతా వారు చావు లేకుండా శాశ్వతంగా ఎలా బతుకుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా లౌ కాన ఫి దునియా బకా లమా మాత ఖైరుల్ ముర్సలీన్ ముహమ్మద్. ఒక కవి ఈ విధంగా చెప్తున్నాడు అరబీ భాషలో, ఎవరైనా శాశ్వతంగా ఈ జీవితంలో మరణం లేకుండా ఉండవలసిందిగా ఒక వ్యక్తి ఉంటే ఆయన ఎవరు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనే చనిపోయారు. మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాశ్వతంగా జీవితం గడపలేదు. మరి ఆయనే చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. చావు అనేది దానికి ఒక ఫిక్స్ టైం ఉంది. చావుకి ఒక ఫిక్స్ టైం ఉందని మనం కరెక్ట్ ఆ ఫిక్స్ టైంలోనే వస్తుంది. ఒక నిమిషం, ఒక క్షణం ఇటు రాదు అటు రాదు, తక్కువ అవుతుంది ఎక్కువ. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తలరాతలో, మన తక్దీరులో రాసేశాడు, ఈ క్షణంలో ఫలానా వ్యక్తి చనిపోతారని, ఆ క్షణంలోనే తప్పనిసరిగా చావు వచ్చి తీరుతుంది. ఒక క్షణం ఇటు అవ్వదు అంటే ఎక్స్ట్రా అవ్వదు, ఒక క్షణం తక్కువ అవ్వదు, కరెక్ట్ ఫిక్స్ టైం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలన్ యఖిరల్లాహు నఫ్సన్ ఇదా జాఅ అజలుహా వల్లాహు ఖబీరున్ బిమా తఅమలూన్. చావు వచ్చిన తర్వాత వెయిట్ చేయదు, ఆలస్యం చేయదు. కరెక్ట్ ఫిక్స్ టైం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఫలానా వ్యక్తికి ఆ క్షణంలో చావు వచ్చి తీరాలని రాసేశాడు తలరాతలో, ఆ క్షణంలో వచ్చి తీరుతుంది. ఒక్క క్షణం కూడా లేట్ అవ్వదు, ఆలస్యం చేయదు. వలన్ యఖిరల్లాహు నఫ్సన్ ఇదా జాఅ అజలుహా వల్లాహు ఖబీరున్ బిమా తఅమలూన్. ప్రజలందరితో అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీకు చావు తప్పనిసరి. ఏదో ఒక క్షణంలో నేను రాసేసాను మీ తలరాతలో చావు వస్తుంది మీకు. అయితే ఈ జీవనం ఏదైతే నీకు ప్రసాదించానో ఆ జీవనంలో ప్రతి క్షణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడంటే చూసి వదిలేస్తాడా? కాదు. కియామత్ రోజున, ఆఖిరత్ రోజున, పరలోకంలో ప్రళయం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవన ప్రతి క్షణం గురించి ప్రశ్నిస్తాడు. ఏమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసి వదలట్లేదు, దీని గురించి ప్రశ్న కూడా ఉంది. ఫలానా క్షణంలో, ఫలానా చోట, ఫలానా స్థానంలో నువ్వు ఏమేమి చేశావు అని ప్రశ్నిస్తాడు. మన జీవనం గురించి, మన జీవన విధానం గురించి, మన లైఫ్ స్టైల్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి క్షణం గురించి ప్రశ్నిస్తాడు. ఆ క్షణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే కియామత్ రోజున ప్రళయం నాడు ప్రశ్నిస్తాడో ఆ క్షణంలో మనం సరైన విధంగా జవాబు ఇవ్వాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో మనం జీవితం గడపాలి. అదేవిధంగా సోదర సోదరి మల్లారా చూడండి, చావు అనేది కొంతమందికి నేచురల్ డెత్ నార్మల్గానే వస్తుంది.
వయసు అయిపోయింది, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వయసు వచ్చింది కాబట్టి ఎక్కువ ముసలితనం వచ్చేసింది కాబట్టి చనిపోతున్నారు. కొంతమందికి వెంటనే వచ్చేస్తుంది, ఎలాగంటే యవనంలోనే ఉన్నారు, ఇంకా యూతే, యాక్సిడెంట్ జరిగింది చనిపోతారు. కొంతమందికి ఏదో జబ్బు వస్తుంది, ఏదో వ్యాధి వచ్చేస్తుంది, ఏదో డిసీజ్ వస్తుంది, ఆ వ్యాధిలో ఆ జబ్బులో పడిపోయి ట్రీట్మెంట్ సరిగ్గా లేక చనిపోతున్నారు. కొంతమంది వెంటనే యాక్సిడెంట్ అయింది క్షణంలోనే చనిపోతారు, సడన్లీ డెత్, ఒక క్షణం కూడా లేకుండా యాక్సిడెంట్ జరిగింది వెంటనే చనిపోతారు. అదేవిధంగా చావు అనేది వీడు పెద్దవాడా, చిన్నవాడా, లేకపోతే చిన్నపిల్లల, లేకపోతే ముసలితనం అనేది చూడడం. చావు అనేది మనకి ఫిక్స్ టైం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ క్షణం రాసి ఉంటే ఆ క్షణంలోనే చావు అనేది వచ్చి తీరుతుంది. అదేవిధంగా ఏదైతే ఫిక్స్ ప్లేస్ కూడా చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఫిక్స్ ప్లేస్ చేశాడు అంటే ఫిక్స్ స్థానం ఉంది, ఆ ప్లేస్ ఉంది, ఆ క్షణం ఉంది, ఆ క్షణంలో ఆ స్థానంలోనే చావు వచ్చి తీరుతుంది. అర్థమవుతుందా? ఇంట్లో ఉంటాం, ఇంట్లో చావు రాదు, మార్కెట్లో వెళ్ళిన తర్వాత చావు వస్తుంది. కొంతమంది మార్కెట్లో ఉంటారు, మార్కెట్లో చావు రాదు, యాక్సిడెంట్ జరిగినా చావు రాదు. ఎందుకు? అక్కడ రాసి లేదు చావు ఉందని. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, చూస్తుంటే వాళ్ళకి ఏమీ జరగదు. ఎందుకంటే యాక్సిడెంట్ అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా, అంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఏమీ లేకుండా ప్రశాంతంగా జీవితం గడుపుతారు. యాక్సిడెంట్ జరిగినా బతికి ఉంటారు, ఎందుకంటే అక్కడ చావు రాసిలేదు. కానీ చావు రాసిన తర్వాత ఆ క్షణంలో ఆలస్యం జరుగుతూ, అదేవిధంగా ఏ క్షణంలో ఏ స్థానంలో చావు రావాలో ఆ స్థానంలోనే చావు వస్తుంది. ఆ స్థానం ఏది, ఆ స్థలం ఏది, ఆ ప్లేస్ ఏది, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సందర్భం ఏమిటి అనేది ఎవరికి తెలియదు. అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా తద్రీ నఫ్సున్ మాదా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సున్ బిఅయ్యి అర్దిన్ తమూత్. రేపు ఏదో జీవనోపాధి ఏం కల్పిస్తాడో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే తెలుసు, మనకి ఎవరికి తెలియదు. రేపు రాబోయే కాలంలో మనకి ఇవాళ నేను బతికి ఉన్నాను, వచ్చే రోజున నేను బతికి ఉంటానో లేదు, నా తలరాతల వల్ల సుబ్హానహు వ తఆలా జీవనోపాధి, జాబ్, శాలరీ ఏం రాసి ఉంటాడు, నేను ఏం తింటాను అనేది అది కూడా తెలియదు. అదేవిధంగా నాకు చావు ఏ క్షణంలో, ఏ సందర్భంలో, ఏ స్థలంలో వస్తుందనేది కూడా మనకి తెలియదు. కానీ చావు అనేది తప్పనిసరి, తిరుగులేని వాస్తవం. చావు లేకుండా శాశ్వతంగా ఎవరైనా నేను బతికి ఉంటానంటే లేదు. చావు వచ్చి తీరుతుంది, కానీ ఎప్పుడు వస్తుంది, ఏ క్షణంలో వస్తుంది, ఏ స్థలంలో వస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది అనేది ఇది మానవుడికి తెలియదు. సడన్గా వస్తుంది చావు, చెప్పి రాదు. చావు అనేది, మరణం అనేది మానవుడికి చెప్పి రాదు. నేను ఆ ఫలానా స్థలంలో, ఫలానా ప్లేస్లో, ఫలానా టైంలో, ఫలానా క్షణంలో వస్తానని చెప్పి రాదు, వెంటనే వస్తుంది. కానీ తిరుగులేని వాస్తవం, వచ్చి తీరుతుంది. ఆ చావు వచ్చే ముందే మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ రీతిలో అయితే జీవితం గడపమంటున్నారో ఆ రీతిలో జీవితం గడుపుతూ మన జీవితం గడపాలి. అదేవిధంగా ఎక్కడ ఉన్నా సరే చావు వచ్చి తీరుతుంది. ఎంత సేఫ్టీ ప్లేస్లో ఉన్నా సరే, ఎంత సేఫ్టీ ప్లేస్లో మనం వెళ్ళి దాక్కున్నా నాకు చావు రాదంటే కుదరదు, చావు వచ్చి తీరుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఐనమా తకూను యుద్రికుముల్ మౌత్ వలౌ కున్తుం ఫీ బురూజిన్ ముషయ్యదా. మీకు చావు అనేది ఎక్కడ మీరు ఉన్నా సరే చావు వచ్చి తీరుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే చావు మిమ్మల్ని కబలిస్తుంది. పటిష్టమైన కోటలలో ఉన్నా సరే మీ వెనకాల మీ చావు నడుస్తుంది. పటిష్టమైన కోట ఉంటుంది కదా, కోట అంటారు కదా, అలాంటి పటిష్టమైన కోటలో మనం వెళ్ళి దాక్కున్నా సరే, నాకు ఇక్కడ సేఫ్టీగా ఉంది ప్లేస్, నాకు చావు రాదు, నేను సేఫ్టీగా ఉంటాను, శాశ్వతంగా బతికి ఉంటాను ప్యాలెస్లో అనుకున్నా సరే కుదరదు. చావు మళ్ళీ మనిషి వెంటాడుతుంది. ఏ క్షణంలో అయితే తలరాతలో చావు రావాలో ఆ క్షణంలో చావు వచ్చి తీరుతుంది. చావుతో మమ్మల్ని ఏది కూడా సేఫ్టీగా లేదు, ఏది కూడా కాపాడలేదు. చావు వచ్చి తీరుతుంది. మనం పటిష్టమైన కోటలో వెళ్ళి దాక్కున్నా సరే చావు నాకు రాదంటే కుదరదు. పటిష్టమైన కోటల్లో వెళ్ళి దాక్కున్నా సరే చావు మన వెంట ఆడుతుంది. ఏదో ఒక క్షణంలో చావు వచ్చే తీరుతుంది. కాబట్టి ఆ చావు వచ్చే ముందు ఖురాన్ హదీస్ వెలుగులో మనం జీవితం, అప్పుడే చావు వచ్చినా సరే, చావు వచ్చిన తర్వాత, మరణం వచ్చిన తర్వాత అసలైన జీవితం ఉంది. సమాధి ఉంది.
సమాధిలో కూడా మంచి ఉన్నాయి. సత్కార్యం చేసి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ వనాలు, అదేవిధంగా స్వర్గ ఏదైతే నియామత్ అంటారో వరాలు, అదేవిధంగా స్వర్గ కిటికీలు ఇవన్నీ తెరవేస్తాడన్నమాట. ఒకవేళ మనం తప్పు పనులు చేసి ఉంటే, చెడు పనులు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే ఆ సమాధిలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరక అగ్ని శిక్షని చూపిస్తాడు. నరక అగ్ని శిక్షని సమాధిలోని చూపించేస్తాడు. అగ్ని మంట నుండి, నరక శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి మమ్మల్ని మనం కాపాడుకోవాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో మన జీవన విధానం ఉండాలి. మన జీవన విధానం ఖురాన్ హదీస్ వెలుగులో మనం నడుస్తున్నామంటే మన సమాధి శిక్ష నుండి మమ్మల్ని మనం కాపాడుకుంటాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, ఎల్లప్పుడూ చావు మన వెంట ఆడుతుంది, అవునా కాదా? ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ బర్త్డే జరుపుకుంటున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పుకుంటుంటారు, అవునా? హ్యాపీ బర్త్డే అని చెప్పుకున్నాం. ఓ రకంగా చూసుకుంటే అది హ్యాపీ డే కాదు, సాడ్ డే. అది దుఃఖించాలి ఆ రోజు, నిరాశపడాలి, దుఃఖపడాలి ఆ రోజు. ఎందుకు దుఃఖపడాలి, ఎందుకు నిరాశపడాలంటే ఒక సంవత్సరం నా జీవనం నుండి తగ్గిపోయింది, అవునా కదా? ఒక సంవత్సరం బర్త్డే జరుపుకుంటాం కదా, జరుపుకుంటున్నామంటే ఒక సంవత్సరం మన జీవితం నుండి తగ్గిపోయింది. అప్పుడు హ్యాపీగా ఉండాలా, సాడ్గా ఉండాలా? సంతోషించాలా లేకపోతే నిరాశపడాలా? నిరాశపడాలి. ఎందుకంటే ఒక్క సంవత్సరం తగ్గిందంటే ఒక్క సంవత్సరం సమాధి నుండి దగ్గరయ్యాము, అంతే కదా? ఒక సంవత్సరం జీవితం నుండి తగ్గిందంటే ఒక్క సంవత్సరం మనం సమాధి నుండి దగ్గరయ్యాము. ఏ విధంగా అయితే మన వయస్సు, మన జీవితం ముందుకు సాగుతుందో మనం సమాధి నుండి దగ్గర అవుతున్నాము. సమాధి నుండి దగ్గర అవుతున్నాము, ఖబర్ నుండి దగ్గర అవుతున్నాము, సమాధిలో జరగబోయే శిక్ష నుండి దగ్గర అవుతున్నాము. మనం ఎప్పుడు కూడా బర్త్డే జరపకూడదు, బర్త్డే హ్యాపీ బర్త్డేలు చెప్పకూడదు, ఇస్లాంలో లేదు. ఎందుకంటే దుఃఖించే రోజు అది, నిరాశ పడవలసిన రోజు అది, బాధపడాల్సిన రోజు. ఎందుకు? నా జీవితం నుండి ఒక సంవత్సరం తగ్గిపోయింది. అక్కడ మనం చిత్తశుద్ధి చేసుకోవాలి, అక్కడ మనం ముహాసబా నఫ్స్ చేసుకోవాలి. నేను నా జరగబోయే ఒక సంవత్సరం తగ్గిపోయింది కదా నా జీవితం నుండి, ఆ సంవత్సరం నేను ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపానా లేదా మమ్మల్ని మనం ప్రశ్నించుకోవాలి. దుఃఖించే రోజు అది, బాధపడవలసిన రోజు, హ్యాపీ బర్త్డే చెప్పుకోవాల్సిన రోజు కాదు. ఎందుకంటే మన జీవితం నుండి ఒక్క సంవత్సరం తగ్గిపోయింది. ఆ సంవత్సరం గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. నీకు ప్రసాదించిన ఎన్ని సంవత్సరాలలో, ఎన్ని జీవనంలో నువ్వు ఏ విధంగా జీవితం గడిపావో, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపావా, ఖురాన్ హదీస్కి రీతిగా జీవితం గడిపావా, దీటుగా జీవితం గడిపావా, లేకపోతే ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా జీవితం గడిపావా అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. కాబట్టి బర్త్డే అనేది జరపకూడదు, బర్త్డే అనేది జరపకూడదు. ఆ రోజు మనం సంతోషించకూడదు, కేకులు కోయకూడదు. కేక్ కట్ చేస్తాం, అవునా కదా? హ్యాపీ బర్త్డే చెప్తాం. చూసుకోవాల్సింది ఏంటి? ఒక సంవత్సరం నా జీవితం నుండి తగ్గిపోయింది, ఒక సంవత్సరం నేను సమాధి నుండి దగ్గరైపోయాను, బాధపడవలసిన తప్ప హ్యాపీ బర్త్డే అని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ జీవితం గడపకూడదు. అదేవిధంగా ఒక అన్సారీ సహాబీ ఉమర్ రలియల్లాహు అన్హు, ఆయన కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రలియల్లాహు అన్హు, ఆయన కథనం ప్రకారం ఒక అన్సారీ సహాబీ వచ్చారు. ఆ సహచరులు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రశ్నించారు. ఏమని? జ్ఞానవంతుడు ఎవరు, ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు, తెలివి గల వ్యక్తి ఎవరు అని ప్రశ్నించినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు, ఎవరైతే ఎల్లప్పుడూ చావుని ధ్యాసలో పెట్టుకుంటాడు, ఎవరైతే ఎల్లప్పుడూ చావుని ధ్యాసలో పెట్టుకుంటాడు, మైండ్ సెట్లో పెట్టుకుంటాడు, నాకు డెత్ ఉంది, నాకు మృత్యు ఉంది, నాకు చావు ఉంది, నాకు మరణం ఉంది అని ధ్యాసలో పెట్టుకొని ఖురాన్ హదీస్లో వెలుగులో జీవితం గడిపే వారు జ్ఞానవంతులు, వారే విద్వాంసులు, వారే ఇంటెలిజెంట్ పర్సన్, వాళ్ళే జ్ఞానం ఉన్నవారు. అదేవిధంగా మరణం నువ్వు గుర్తులో పెట్టుకొని ధ్యాసలో పెట్టుకొని తర్వాత ఏం చేస్తారు? మరణించిన తర్వాత సమాధి శిక్ష గురించి లేకపోతే సమాధిలో జరగబోయే ప్రశ్న గురించి వారు తయారు చేసుకుంటారు. జీవన విధానం ఖురాన్ హదీస్ వెలుగు జీవితం గడుపుతారు.
జీవనం అంటే జీవనం ప్రసాదించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చావు ప్రసాదిస్తాడు. చావు వచ్చిన తర్వాత అసలు సమాధి ఉంది, సమాధి తర్వాత ప్రళయం ఉంది, పరలోకం ఉంది. పరలోకంలో మంచులో ఉన్న మనం చేసే సత్కార్యాల పట్ల మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మనం చేసే పాపాల పట్ల, మనం చేసే ఏదైతే తప్పు పనులు చేస్తున్నామో, చెడు పనులు చేస్తున్నామో దాని పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరక శిక్ష వేస్తాడు. దీని గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఎవరైతే జీవితం గడుపుతారో, ప్రళయం గురించి తయారీ చేసుకుంటారో, అక్కడ పాస్ అవ్వడానికి, అక్కడ సక్సెస్ అవ్వడానికి, పరలోకంలో సాఫల్యం పొందడానికి ఎవరైతే వారు తయారీ చేసుకుంటారో, వారు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతారో వారే జ్ఞానవంతులు అని, వారే విద్వాంసులు అని, వారే ఇంటెలిజెంట్ పర్సన్ అని, వారే తెలివి గల వ్యక్తి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే ఎల్లప్పుడూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపిన తర్వాత మరణిస్తారు, మరణించిన తర్వాత కూడా సుఖం ఉండదు మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపి సమాధిలో వెళ్ళిన తర్వాత సమాధిలో కూడా ప్రశ్నలు జరుగుతాయి. ప్రశ్నలు జరిగిన తర్వాత దైవదూతలకి సరైన సమాధానం ఇస్తే అల్హమ్దులిల్లా మనతో మంచి వ్యవహారం జరుగుతుంది. ఒకవేళ మనం సమాధానం సరిగ్గా ఇవ్వకపోతే సమాధి లోపల మరణించిన తర్వాత ఎప్పుడైతే సమాధిలో కప్పెట్టేస్తారో మనం సమాధి లోపలికి వెళ్ళిపోతామో, మట్టిలో కలిసిపోతామో, అక్కడ దైవదూతలు వచ్చి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి సరైన విధానంగా మనం జవాబు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే అల్హమ్దులిల్లా. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే, సరైన సమాధానం ఇవ్వకపోతే అక్కడి నుంచే శిక్షలు మొదలవుతాయి. అక్కడి నుంచి అజాబ్ వస్తుంది, మొదలైపోతాయి, స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి అగ్ని శిక్ష, అదేవిధంగా పాములు ఉంటాయి, రకరకాల శిక్షలు సమాధి నుండి స్టార్ట్ అయిపోతుంది. అందువలన మనం సమాధిలో జరగబోయే ప్రశ్నల గురించి ఇప్పుడే తయారీ చేసుకోవాలి. ఇప్పుడే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. అదేవిధంగా సోదర సోదరీమణులారా, మన జీవితంలో మనం ఏ విధంగా జీవితం గడపాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్. ప్రతి ప్రాణికి చావు అనేది తిరుగులేని వాస్తవం. చావు వచ్చి తీరుతుంది, మరణం ఉన్నది. వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా. చావు తర్వాత సమాధి ఉంది. సమాధి లోపల కూడా దైవదూతలు ప్రశ్నిస్తారు. అక్కడితో పనవద్దు. తర్వాత పరలోకం ఉంది, ఖియామత్ ఉంది, ఆఖిరత్ ఉంది, ప్రళయం రోజున ఉంది. ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా. ఆ ఖియామత్ రోజున, ఆ ప్రళయం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే ప్రతి కార్యం పట్ల ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపి ఉంటే స్వర్గం ఉంది, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడిపి ఉంటే నరకం ఉంది, నరక శిక్షలు గడుపుతాడు. కాబట్టి సోదర సోదరీమణులారా, మనం జీవితం గడుపుతున్నాము, కాకపోతే ఎలా గడపాలి? మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఒకవేళ మనం ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నామంటే మనకి పశువుకి ఎలాంటి తేడా లేదు. అంతే కదా, పశువు కూడా తింటుంది, పడుకుంటుంది, వారికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఎలాంటి బాధ్యతలు లేవు, తింటుంది, పడుకుంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది. మనం కూడా అలాగే జీవితం గడుపుతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు, హదీస్ ఏదైతే ఉన్నావో దానికి అనుసరంగా మనం జీవితం గడపట్లేదు, దానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము. ఎలా నార్మల్గానే నమాజ్ పాటించట్లేదు, ఖురాన్ హదీస్ వెలుగులో ఏ విధంగా అయితే జీవన విధానం, జీవన శైలి మనకి నేర్పించబడిందో ఆ విధంగా మన జీవితం లేదు. ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము. అసలు మన లక్ష్యం ఏమిటి? స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గం ప్రసాదించాలి, స్వర్గం నాకు లభించాలి, నేను స్వర్గం లోపలికి వెళ్ళిపోవాలని ఒక లక్ష్యం అని ఆ టార్గెట్ పెట్టుకుంటున్నాం, ఆశ పెట్టుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఆ టార్గెట్ ఎలా లభిస్తుంది దాని గురించి ప్రయత్నం చేయట్లేదు, ట్రై చేయట్లేదు. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపట్లేదంటే ఆ స్వర్గం లభిస్తుందా? ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అనుకుంటా, కష్టపడకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? అదేవిధంగా నాకు స్వర్గం కావాలని ఆశపడితే సరిపోదు. స్వర్గం ఎలా వస్తుంది? ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపితే స్వర్గం లభిస్తుంది. అప్పుడే కదా స్వర్గం లభించేది. నాకు స్వర్గం కావాలని ఆశ పడుతూ
ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నామంటే మూర్ఖత్వమే కదా, ఫులిష్నెస్సే కదా, ఇది మూర్ఖత్వమే కదా. స్వర్గం ఫస్ట్ ర్యాంక్ కావాలి, కష్టపడట్లేదు, అసలు చదవట్లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నాకు తెలియదు, అసలు చదవలేదు, వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేసాను, ఫెయిల్ అవుతామా లేదా? అదేవిధంగా ఖురాన్ హదీస్ వెలుగులో మనం జీవితం గడపకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఉపదేశాలు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలకి వ్యతిరేకంగా జీవితం గడిపామనుకోండి, నరకం ఉంటుంది. ఆ నరక శిక్ష నుండి మమ్మల్ని మనం కాపాడుకోవాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఎందుకంటే ఖియామత్ రోజున మన జీవితంలో ప్రతి క్షణం మనం ఏది చేస్తున్నామో, ఏ యాక్షన్ చేస్తున్నామో, ఏ కార్యం చేస్తున్నామో, ప్రతి కార్యాల పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. దానికి అనుసరంగా, దానికి దీటుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వకుల్ల షైఇన్ అహ్సైనాహు కితాబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతలను మన భుజాలపై పెట్టాడు. రైట్ షోల్డర్ పైన దైవదూత ఉంటాడు. ఆ దైవదూత ఏం చేస్తారు? మనం చేసే మంచి కార్యాలు, సత్కార్యాలు రాస్తుంటారు, నోట్ చేస్తుంటారు రిజిస్టర్లో. అదేవిధంగా మనం చేసే చెడు కార్యం, మనం చేసే పాపాలు ఈ లెఫ్ట్ షోల్డర్ పైన, ఈ లెఫ్ట్ భుజం పైన ఒక దైవదూత ఉంటారు. ఆయన మనం చేసే పాపాలు రాస్తుంటారు. వకుల్ల షైఇన్ అహ్సైనాహు కితాబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు చేసే ప్రతి క్షణం, ఏ క్షణం ఏ కార్యం చేస్తున్నారో అల్లాహ్ యొక్క దైవదూతలు ప్రతిదీ నోట్ చేస్తున్నారు. దైవదూతలు నోట్ చేస్తున్నారంటే అలాగ వదిలేస్తారా? కాదు. ఆ ప్రళయం నాడు, ఖియామత్ రోజున, ఆఖిరత్ రోజున ప్రతి క్షణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, క్వశ్చనింగ్ చేస్తాడు. ఫలానా సమయంలో, ఫలానా క్షణంలో, ఫలానా స్థలంలో, ఆ చోట, ఆ ప్లేస్లో నువ్వు ఈ పనులు చేశావు, ఎందుకు చేశావు? ఖురాన్ హదీస్ వెలుగులో ఎందుకు చేయలేదు? ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఎందుకు చేశావు? నీ మనోవాఛను అనుసరంగా, నీ కోరికల అనుసరంగా ఎందుకు జీవితం గడిపావు? నేను నా జీవితం ఎలా గడపాలంటే మానవుడు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. దానికి వ్యతిరేకంగా గడిపి ఉంటే అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నీకు జీవనం ప్రసాదించాను, ఆ జీవనంలో నువ్వు ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్ రోజున, ప్రళయం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న గురించి మనం ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇప్పుడే తయారీ చేసుకోవాలి. చావు వెంటనే వస్తుంది. ఏ క్షణం వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఎవరికీ తెలియదు. కానీ చావు తిరుగులేని వాస్తవం. ప్రతి ప్రాణికి చావు వస్తుంది. ఆ చావు వచ్చే ముందే మన ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. మన మరణం వస్తే, మరణించేప్పుడు మనం ఎలా ఉండాలి? ముస్లిం అయ్యి మరణించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తక్కుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, ఓ మానవులారా, ఓ మోమిన్లారా, మీరు నాకు భయపడుతూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపండి. అల్లాహ్తో భయపడండి. ఎంతవరకు భయపడాలి? ఎంత అయితే మీకు స్తోమత ఉందో అంతవరకు ట్రై చేస్తూనే ఉండండి. ఎల్లప్పుడూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడానికి ట్రయింగ్లో ఉండండి, ప్రయత్నిస్తూనే ఉండండి. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు చనిపోతే, చనిపోయే క్షణంలో ముస్లిం అయ్యి ఉండి చనిపోవాలి. అంటే మీరు చనిపోయే సందర్భంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ జీవన విధానం ఎలా అయి ఉండాలి? ఖురాన్ హదీస్ వెలుగులో అయి ఉండాలి. అప్పుడే మీకు స్వర్గం లభిస్తుంది. చనిపోయేటప్పుడు నా జీవితం, మీ జీవన విధానం, మన లైఫ్ స్టైల్ ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉండి మనం చనిపోతున్నామంటే ముస్లిం అయ్యి చనిపోతున్నాం, కాఫీర్ అయ్యి చనిపోతున్నాం, అంటే తిరస్కారులుగా చనిపోతున్నాము. మరి తిరస్కారులుగా చనిపోతున్నాము, నాకు స్వర్గం లభించాలంటే లభిస్తుందా? లభించదు. కాబట్టి సోదర సోదరిమల్లారా, మన లక్ష్యం ఏంటి? టార్గెట్ ఏంటి? ఇబాదత్, దైవ ఆరాధన, నిజ దైవ ఆరాధన. కేవలం అల్లాహకే ప్రత్యేకం. మనం చేసే ప్రతి ఆరాధనలో కేవలం అల్లాహకే ప్రత్యేకం. ఎప్పుడైతే మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటాం, అంటే అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని అంటాం కదా. అలా అంటే నాలుకతో పలికితే సరిపోదు. అల్లాహ్ యొక్క ఉపదేశాలు, ఏదైతే ఖురాన్ ఆయాతులు ఉన్నాయి, ఖురాన్ వాక్యాలు ఉన్నాయి, దానికి దీటుగా జీవితం గడపాలి.
ఖురాన్ యొక్క వాక్యాలకి వెలుగులో జీవితం గడపాలి. అప్పుడే మనం ముస్లిం అవుతాము. కేవలం అల్లా తప్ప నిజ ఆరాధ్యులు ఎవరూ లేరు అని చెప్పి అల్లా చెప్పిన ఉపదేశాలకి దీటుగా ఆ వెలుగులో జీవితం గడపట్లేదంటే మనం ముస్లింలు కాదు. ముస్లిం ఎవరైతే చనిపోయే వరకు అల్లా ఉపదేశాలు, అల్లా యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలకి దీటుగా ఆ వెలుగులో జీవితం గడిపేవారే అసలైన నిజమైన ముస్లింలు. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తర్వాత అంటున్నారు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే తమకు తాను నరక శిక్ష నుండి కాపాడుకున్నారు, నరక అగ్ని శిక్ష నుండి కాపాడుకున్నారు, తర్వాత కాపాడుకుని ఎక్కడ వెళ్ళిపోయారు, ఎక్కడ చేరుకున్నారు, స్వర్గంలోకి చేరుకున్నారో వారే అసలైన సాఫల్యం పొందినవారు. సోదర సోదరులారా, మనకి నిజమైన సాఫల్యం, అసలైన వాస్తవమైన ఏదైతే వాస్తవికత సాఫల్యం ఉందో 100% సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరికైతే 100% సక్సెస్ వస్తుంది. ఆ 100% సక్సెస్ ఏంటి? స్వర్గం లభించడం. ఆ స్వర్గం లభించాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్ మన మనుగడ, మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం ఎలా ఉండాలో ఖురాన్ చెప్తుంది. ఆ ఖురాన్ వాక్యాలకి దీటుగా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపితేనే మనం ముస్లిం అవుతాము. తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నారు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రాపంచిక జీవితం అనేది కేవలం ఒక మాయాజాలం మాత్రమే, ఒక మాయాజాలం మాత్రమే, క్షణభంగురం, మాయాజాలం అంటే ఫ్రాడ్, అంతే. ఇది అర్థమవుతుందా? ఈ ప్రాపంచిక జీవితం అనేది తాత్కాలిక జీవితం, టెంపరీ లైఫ్. అర్థమవుతుందా? టెంపరీ లైఫ్, పర్మనెంట్ లైఫ్ కాదు. ఇది టెంపరీయే కాదు. 30 years, 40 years, 50 years, 60, 70, 80, మహా అయితే 100 years బతుకుతాం, తర్వాత చనిపోతున్నాం. అంటే పర్మనెంట్ కాదుగా. ఇది టెంపరీ లైఫ్, తాత్కాలిక జీవితం. ఇది తాత్కాలిక జీవితం, పర్మనెంట్ లైఫ్ కాదు. పర్మనెంట్ లైఫ్ ఏది? అసలైన జీవితం ఏది? చావు లేకుండా ఉండే జీవితం ఏది? పరలోక జీవితం. ఆ పరలోక జీవితంలో మనం సాఫల్యం పొందాలంటే ఈ ప్రాపంచిక జీవితం యొక్క మాయాజాలంలో పడకూడదు. ఈ ప్రాపంచిక జీవితం యొక్క వలలో మనం చిక్కుపోకూడదు. ఈ మాయాజాలాన్ని తెలుసుకొని మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. మన యొక్క టార్గెట్ ఏంటి? స్వర్గం కావాలి. ఆ స్వర్గం కావాలంటే ఇబాదత్ చేయాలి, దైవ ఆరాధన చేయాలి. దైవ ఆరాధన అంటే ఏంటి? ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం, ఇదే దైవ ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వఅబుద్ రబ్బక హత్తా యతియకల్ యకీన్. మీరు దైవ ఆరాధన చేస్తూ, ఇబాదత్ చేస్తూ గడపండి, జీవితం గడపండి. వఅబుద్ రబ్బక హత్తా యతియకల్ యకీన్. మీరు దైవ ఆరాధన చేస్తూ, కేవలం మీరు చేసే ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రత్యేకం చేస్తూ జీవితం హత్తా యతియకల్ యకీన్. ఎప్పటి వరకు గడపాలి జీవితం? యతియకల్ యకీన్, చావు వచ్చే వరకు ఇబాదత్ చేస్తూ, దైవారాధన చేస్తూ, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతూ ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. చూడండి, రంజాన్ నెల వచ్చింది. రంజాన్ నెలలో మనం చాలా ఉత్సాహంగా నమాజ్ పట్ల శ్రద్ధ చూపాము. అదేవిధంగా నమాజ్ ఆచరించాము, ఖైరాత్ దాన ధర్మాలు చేశాము. తర్వాత తరావీ నమాజ్ పాటించాము. అదేవిధంగా ఖురాన్ పారాయణం చేశాము, ఖురాన్ కంఠస్థం చేశాము, ఖురాన్ విన్నాము. చాలా అనేక సత్కార్యాలు పనులు చేశాము. అదే ఎంతూసియాజం, అదే ఇంట్రెస్ట్, అదే శ్రద్ధతో మనం జీవితం అంతమయ్యే వరకు, అంటే చివరి క్షణం వరకు, ఎప్పుడైతే మన నుండి ఆత్మ అనేది దైవదూతలు బయటికి తీస్తారో అప్పుడు వరకు మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం ప్రత్యేకంగా కేవలం నా ఆరాధన కొరకే, నా ఆరాధన కోసమే పుట్టించాను, సృష్టించాను. ఆరాధన ఏంటి? ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట అంటున్నారు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి జీవనం ప్రసాదిస్తున్నాడు, తర్వాత మనకి మరణం వచ్చేలా చేస్తున్నాడు, తర్వాత ఎందుకు చేస్తున్నారు ఈ జీవనం మరణం? ఎందుకంటే లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా,
మీలో ఉత్తమంగా మీలో ఎవరు సత్కార్యాలు చేస్తారో ఆ పరీక్షణ కోసం మిమ్మల్ని పుట్టించాను అంటున్నారు అసలు. దాన్ని బట్టి ఏమర్థమైంది? మనం పుణ్య కార్యాలు చేస్తాం, మనం సత్కార్యాలు చేస్తాం, చేస్తే సరిపోదు, ఉత్తమంగా చేయాలి, బెస్ట్ చేయాలి. 5 పూటలు నమాజ్ చదువుతున్నామంటే సున్నత్ కూడా పాటించాలి, 12 రకాల సున్నత్ కూడా పాటించాలి. 12 రకాలు ఏదైతే సున్నత్ మొక్కదా ఉందో ఎక్స్ట్రా 12 రకాల సున్నతులు, దాంతో పాటుగా ఇంకా బెస్ట్ అంటే ఆరాధన, రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ కూడా పాటించాలి. అదేవిధంగా ప్రతి పుణ్య కార్యాల్లో మనం ది బెస్ట్ అనిపించుకోవాలి. ఒకడు మంచి పనులు చేస్తున్నాడంటే వాడికన్నా మంచి కార్యాలు నేను చేస్తాను. ఒకడు 100 రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నానంటే నేను ధార్మిక విషయాల గురించి దాన ధర్మాలు నేను 1000 రూపాయలు చేస్తానని ఈ ఎంతూషియాజంతో, ఈ ఇంట్రెస్ట్తో, ఈ శ్రద్ధతో మనం ఎప్పుడైతే పుణ్య కార్యాలు సత్కార్యాలు చేస్తామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతారు. చనిపోయే ముందే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో మనం తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి, పశ్చాత్తాపం పొందాలి. ఎందుకంటే మనం అందరం ఏదో ఒక తప్పు పనులు లేకపోతే పాపాలు చేస్తూనే జీవితం గడుపుతాం, అవునా కదా? మహాపాపాలు చేస్తూ జీవితం గడుపుతాం. అబద్ధం పలుకుతామా లేదా? చీటింగ్ చేస్తామా లేదా? ఫ్రాడ్ చేస్తామా లేదా? అమ్మ నాన్నని తిట్టుకుంటాం, విసుకుంటామా లేదా? ఇవన్నీ ఏంటి? మహాపాపాలు. షిర్క్ చేస్తాం, ఇలాంటి మహాపాపాలు చేస్తాం. తాయెత్తులు కట్టుకుంటారు, నల్ల దారాలు కట్టుకుంటారు, ఇదే విధంగా కొబ్బరికాయలు కొడతారు, ఇంటి ముందర కొబ్బరికాయలు పెడతారు, ఇంటి ముందర నిమ్మకాయలు పెడతారు, బండిలో నిమ్మకాయ తగిలిస్తారు, ఇంటి గుమ్మాన బయట ఈ మిర్చి నిమ్మకాయ తగిలిస్తారు. ఇవన్నీ ఏంటి? షిర్కులు. ఇన్ని పాపాలు చేస్తూ మన జీవితం గడుపుతున్నాము. మరి నాకు స్వర్గం కావాలంటే ఎలా లభిస్తుంది? కాబట్టి చావు వెంటనే వస్తుంది. ఆ చావు ఏదైతే మమ్మల్ని వెంటాడుతుందో ఆ చావు వచ్చే ముందే మనం పశ్చాత్తాపం పొందాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి, మళ్ళీ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ జీవితం గడపాలి. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ మనందరినీ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాంతం జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. ఎవరైతే ఏదో కష్టాల్లో చిక్కుపోయి నష్టాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి బాధలను దూరం చేయుగాక. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ హలాల్ జీవనోపాధి, హలాల్ జాబ్ ప్రసాదించుగాక. చివరి వరకు అంటే చివరి క్షణం వరకు, చనిపోయే వరకు ఖురాన్ హదీస్ వెలుగులో ఎలాంటి షిర్క్ లేకుండా, ఎలాంటి బిదత్ లేకుండా జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి.